నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. వైఎస్ఆర్టీపీ భవిష్యత్ ఏంటి, అలాగే షర్మిల ముఖ్య నేతలతో ఏం మాట్లాడింది, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీలో విలీనం ఉంటుందా, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు వైఎస్ఆర్టీపీ కీలక నేత దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా మీతో అత్యవసర భేటీలో ఎలాంటి అంశాలు చర్చించారు? ఎన్నికల కంటే ముందు కూడా ఎన్నికల్లో పాల్గొనకపోవడానికి కారణాలు కూడా అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినారు. మనం పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు దెబ్బతీసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో కీలక దశలో 2 సంవత్సరాలు పోరాటం చేసినాక కూడా ఎన్నికలని పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకి మేము పరోక్షంగా సహకరించడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల గారిని అనేక సార్లు సంప్రదించడం జరిగింది. ఆ సంప్రదింపుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయమని కోరడం కూడా జరిగింది. అందుకు అనుగుణంగా షర్మిల గారు కూడా అనేక అంశాలని ఆలోచించి ప్రస్తుత వాతావరణంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడం ద్వారా మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా మనము భవిష్యత్ రాజకీయ కార్యాచరణ రూపొందించుకోగలుగుతామని అనుకోవడం జరిగింది. ఆ విషయాన్ని ఈ రోజున ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు తెలియపరిచినారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలో షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీ ఏ హోదా, తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదా జాతీయ స్థాయిలో కానీ ఏ హోదాలో వారు ఎలా సేవలు ఉపయోగించుకోవాలన్నా కూడా దానికి అనుగుణంగా పనిచేస్తానని షర్మిల గారు కాంగ్రెస్ హైకమాండ్కి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో గత 2 సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలకు కానీ నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో అందరితో పాటు సమానంగా ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ సముచిత స్థానం కల్పిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా జాతీయ స్థాయిలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ షర్మిల గారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి మరింత ప్రయోజనం చేకూరాలని వారు భావించడంతో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి అంగీకరించారు. ఒక వార్త మాత్రం వినిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేయాలి, అక్కడైతే పార్టీకి సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది, అక్కడ పీసీసీ పదవి ఇవ్వడానికి కూడా పార్టీ హైకమాండ్ కూడా ఒత్తిడి తెస్తున్నారు సమాచారం. దీనికి వారు అంగీకరించారా? ఆంధ్రప్రదేశ్ వేదికగా జగన్కు వ్యతిరేకంగా ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం ఉంది. ఎవరికి వ్యతిరేకంగా కాకుండా కాంగ్రెస్ పార్టీకి తన ద్వారా ఏ పదవి ద్వారా ప్రయోజనం కలుగుతుందనుకుంటే ఆ పదవిలో వారు ఉండటానికి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఆ పదవి ఏదనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఆ పదవి ఎవరికి వ్యతిరేకంగా కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన ప్రాపకాన్ని మళ్ళీ తిరిగి సాధించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోని షర్మిల గారి వల్ల సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ భావించి ఏ పదవి ద్వారా అయితే సాధ్యమవుతుందనుకుంటే ఆ పదవి తీసుకోవడానికి షర్మిల గారు వెనుకాడరు. దేవేందర్ రెడ్డి గారు, ఇదే వేదికపై 2 ఏళ్ల క్రితం మీరు ప్రధాన పార్టీలో మొదటి నుండి ఉన్నారు, అసలు చాలా అద్భుతంగా ముందుకెళ్లారు. సభలు, సమావేశాలు, పాదయాత్రలు, మంగళవారం అయితే నిరుద్యోగ దీక్షలు ఇన్ని చేసి ఈరోజు విలీన ప్రక్రియ జరగడానికి ఒక పార్టీ 2 ఏళ్లలోపే జరిగిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు? జాతీయ స్థాయిలో అనేక మంది కాంగ్రెస్ పార్టీని వీడిపోయి జాతీయ స్థాయిలో ఎన్నో పార్టీలు ఏర్పాటు చేసుకొని తదనంతరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం గత 50 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. బ్రహ్మానంద రెడ్డి గారి కాడి నుంచి మొదలు పెడితే ఎన్డీ తివారీ గారి కాడి నుంచి అనేక మంది కాంగ్రెస్ పార్టీని వీడారు, మళ్ళీ వచ్చారు. ప్రస్తుతము జాతీయ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఒక కొత్త ధోరణి ఏంటంటే గెలవడానికి అవకాశం ఉన్న పార్టీల వైపే ప్రజలు ఉన్నారు. అంటే గెలవడానికి అవకాశం ఉన్న 2 పార్టీలలో ఏదో ఒక పార్టీని ఎంచుకుంటున్నారు తప్ప ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎవరైనా ఎదగడానికి అవకాశం ఉన్న పార్టీలు ఏవి కూడా ప్రజలలో పెద్ద ఆదరణ సాధించడం అంత ఈజీ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్న విషయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉందని భావించి మాత్రమే వెళ్ళడం జరిగింది. 2 సంవత్సరాలు పోరాటం చేసిన మాట వాస్తవం, 2 సంవత్సరాలు ప్రజలలో ఉన్నమాట వాస్తవం. అనేక అంశాలలో ఎవరు చేసినా చేయకున్నా కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేక అంశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పాదయాత్ర ద్వారా దీక్షల ద్వారా అనేక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. కానీ ప్రజలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 కనబడుతున్న సందర్భంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకురావడానికి పరోక్షంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీ కనుక స్టార్ క్యాంపెయిన్ కనుక ఇస్తే, ఒకవైపు జగన్ పాలన సొంత అన్నాక అధికారంలో ఉన్నారు, ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎదిగే అవకాశం ఉంటుంది? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో ప్రజలు అపార్థం చేసుకొని దాన్ని ఎంతో నిరాదరణకు గురి చేసినారు. మరి ఆ సందర్భంగా మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల వల్ల వీలవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని నేను అనుకుంటా ఉన్నా. మరి షర్మిల గారు ఆ దిశగా ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో కూడా గత వైభవం తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్కి ఏదో ప్రత్యేక హోదా లాంటి అనేక హామీలు ఇచ్చి కూడా నెరవేర్చకుండా గత 10 సంవత్సరాలు తాత్సారం చేసినారు. ఆంధ్ర ప్రజలకు కూడా ఈ రోజున జరగవలసినంత ప్రయోజనం జరగలేదు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయడానికి ఇటు పీసీసీ కానివ్వండి, స్టార్ క్యాంపెయిన్ కానివ్వండి, లేదా ఏ హోదాలో అయినా సరే కాంగ్రెస్ పార్టీలో పెద్దలందరూ కూర్చొని షర్మిల గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో
ఎలాంటి ప్రయోజనం మనం పార్టీకి కానీ ప్రజలకు కానీ ఉంటుంది అనుకుంటే ఆ ప్రయోజనం దిశగా వారు అప్పచెప్పిన బాధ్యత దిశగా షర్మిల గారు ముందుకెళ్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది వైఎస్ఆర్టీపీ కీలక నేత దేవేందర్ గారు ప్రధానంగా చెప్తుంది. సో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని కూడా అధ్యక్షురాలు చెప్పినారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా ఏఐసీసీ పదవి కానీ ఒకవేళ తెలుగు రాష్ట్రంలో ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ బాధ్యతలు ఇచ్చినా అధ్యక్షురాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో కూడా కీలకంగా మారుతున్నారు. ఒకవేళ జగన్పై కూడా పోటీ చేయాల్సి వస్తే తప్పకుండా అక్కడ పార్టీ యొక్క నిర్ణయం ప్రకారం ముందుకెళ్తున్నట్టు కూడా వారు చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.